నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం తొర్లికొండ గ్రామంలో బహుజనుల ఆకలి తీర్చిన యోధుడు, ప్రజల పక్షంగా పోరాడిన ప్రజావీరుడు పండుగ సాయన్న జయంతి సందర్భంగా తొర్లికొండ ముదిరాజ్ సంఘ సభ్యులు ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ యువసేన రాష్ట్ర కార్యదర్శి కొప్పు రాజేందర్ ముదిరాజ్, ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు కొప్పు సుదర్శన్ ముదిరాజ్, కార్తీక్ ముదిరాజ్ మరియు ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు కనక ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. పండుగ సాయన్న గారి యొక్క జయంతిని జరుపుకోవడం చాలా సంతోషం. మరి ఆనాడు భూస్వాముల పెత్తందారుల నుండి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల అందరినీ కూడా కలుపుకొని ఆయన ఒక మహా ఉద్యమకారుడిగా ఎదిగిండు. అయితే భూస్వాములు పేదల యొక్క భూములను లాక్కొని భూ పెత్తందారులుగా మారడం, అదేవిధంగా పండుగ సాయన్న యొక్క వాళ్ళ చిన్నమ్మపై అఘాయిత్యం చేయడం, ఇవన్నీ జీర్ణించుకోలేని పండుగ సాయన్న గారు ప్రజల పక్షాన నిలబడాలనే ఉద్దేశంతో చాలా ఉద్యమం చేసి ప్రజలను సమీకరించుకొని పెత్తందారులకు ఎదురుగా నిలబడేటువంటి వ్యక్తి పండుగ సాయన్న. మరి అలాంటి సందర్భంలో పండుగ సాయన్నపై కుట్ర పన్ని అక్రమంగా అరెస్టు చేయించి ఆయన జైలు పాలు చేయడము, మరి ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు నిజాం రాజుని కలిసి అతన్ని విడుదల చేయాలని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికులు కోరడంతో అప్పుడు నిజాం రాజు అతన్ని విడుదల చేయడం, మార్ మత్ చోడో అంటే చంపకండి వదిలేయండి అని చెప్పేసి అన్న పదాన్ని, ఆ యొక్క ఆర్డర్ కాపీని మార్ మత్ చోడో అంటే కొట్టండి చంపండి అనే విధంగా ఆ ఉత్తర్వులని తారుమారు చేసి పండుగ సాయన్నని బలి చేయడం, చంపడమే కాకుండా తల ఒక భాగాన మండం ఒక్క భాగాన వాడేసి అతి రకంగా చంపినటువంటి భూ పెత్తందారుల ఆగడాలను అక్కడ ఉన్నటువంటి ప్రజలు చలించి ఆయన యొక్క హత్యను జీర్ణించుకోలేక ప్రజల్లో చైతన్యం కలిగి అప్పటి నుండి భూస్వాములకు హెచ్చరిక జారీ చేసిర్రు. ఇది పండుగ సాయన్న యొక్క విజయం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. వీరుడు ఒక్కసారి మరణిస్తాడు కావచ్చు, కానీ చరిత్ర పుటల్లో నిలిచిపోతాడని అనడానికి నిదర్శనం మన పండుగ సాయన్న గారు. అలాంటి పండుగ సాయన్న యొక్క జయంతిని మరియు వర్ధంతిని కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి ముదిరాజ్ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జోహార్ పండుగ సాయన్న, జోహార్ జోహార్ జోహార్. ఈరోజు తొల్లికొండ గ్రామంలో పండుగ సాయన్న గారి జయంతి సందర్భంగా ఎస్సీ ఎస్టీ బీసీలు ఒక్క దగ్గరికి వచ్చి తన జయంతిని ముఖ్యంగా తొల్లికొండ ముదిరాజ్ సంఘ కుల సభ్యులకు, అలాగే ఈ తొల్లికొండ గ్రామ పెద్దలందరికీ పండుగ సాయన్న జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, పండుగ సాయన్న గారిని ఒక సామాజికవేత్త అంటే సామాజిక న్యాయాన్ని కాపాడేవాడు అన్నది. అంటే ఒక సమాజంలో ఉండే అన్ని కులాలు సమానంగా ఉండాలి, ఏ కులం తక్కువ ఏ కులం ఎక్కువ, ఏ కులానికి తిండి ఉండొద్దు, ఒక కులానికే తిండి ఉండాలి అని కోణాలు తేడాలు లేకుండా పండుగ సాయన్న చేసిన ఉద్యమం నేటి సమాజానికి, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ సమాజానికి చాలా ఆదర్శవంతమైనది. పండుగ సాయన్న గారిని ఒక రాజు, కింగ్, తెలంగాణ రాబిన్ హుడ్గా చరిత్ర చెప్పుకుంటున్నది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీల ఆదర్శ పురుషుల్ని బయటకు తీసుకురావడానికి తెలంగాణ సమాజమైన ఎస్సీ ఎస్టీ బీసీ సమాజమైన ముందుకు రావడం చాలా గర్వకారణం. ఈ వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనం మీద ఉంది. కాబట్టి ప్రతి సంవత్సరం పండుగ సాయన్న గారి జయంతిని వర్ధంతిని ఘనంగా జరుపుకోవాలని, అలాగే ఈ గ్రామంలో మనకు ఆల్రెడీ పూలే గారి విగ్రహం పెడదామనుకున్నాం, అలాగే సర్దాయి పాపన్న గౌడ్ గారి విగ్రహం పెడదామనుకున్నాం, అలాగే పండుగ సాయన్న గారి కూడా విగ్రహం కూడా పెట్టాల్సిందిగా నేను ఇక్కడ ముదిరాజ్ కుల సంఘం ముఖ్యంగా బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా ఆ బాధ్యతను పంచుకోవడానికి ఎస్సీ ఎస్టీ బీసీ సమాజం నుంచి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అలాగే మొన్న రజక కులస్తులు కూడా శాకలైలమ్మ విగ్రహాన్ని పెట్టుకోవడానికి, అంటే తొల్లికొండ అనే గ్రామము ఎస్సీ ఎస్టీ బీసీల కలయిక,
వీళ్ళు తలుసుకుంటే ఈ ఈ ఈ మండల్లో ఏ విప్లవాన్ని సృష్టిస్తారు అని చెప్పడానికి ఇది ఆదర్శం అవుతుంది. కాబట్టి నేను ముఖ్యంగా దానికి అనుగుణంగా మా ఎంఆర్పిఎస్ ప్రకారంగా మహాజన నేత మందకృష్ణ మాదిక్ గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో మేము ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. అది ఆర్థికపరమైన లేకపోతే జన సమీకరణ అయినా ఏ విషయాన్నైనా కానీ మేము ముందుండి తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి పండుగ సాయన్న గారి విగ్రహాన్ని పెట్టుకోవడానికి మనమందరం ముందటికి వచ్చి రేపు భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీ బీసీలు అందరం ఒకటే రేపు రాజ్యాధికారాన్ని సాధించడానికి ముందుకెళ్లాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గురుదాచుకుల సంఘ సభ్యులకు మా మన తొల్లికొండ గ్రామ ప్రజలందరికీ సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ జై భీమ్, జై బీసీ, జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. పండగ సాయన్న జయంతి సందర్భంగా ఇక్కడ మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులకు మరియు వివిధ పార్టీ నాయకులకు మరియు గ్రామ ప్రజలకు మా ముదిరాజ్ తొల్లికొండ సంఘం తరఫున మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం.